శివునాజ్ఞ లేనిది చీమైనా కుట్టదంటారు కదండి. అంటే ఏమిటండి శివునాజ్ఞ లేకపోతే చీమైనా కుట్టదంటారు ఎందుకనండి అంటే, సృష్టికర్త బ్రహ్మగారైతే వారు మనల్ని సృష్టించారు. మీరు వెళ్ళండిరా అన్నారు. తర్వాత స్థితికర్త విష్ణువు. మరి ఒక మొక్క వేశాడు బ్రహ్మగారు. మరి దానికి నీళ్లు పోయాలిగా. అందుకని చెప్పి దానికి కావాల్సినటువంటి ఏర్పాటంతా కూడాను విష్ణువు గారు తీసుకున్నారు, విష్ణుమూర్తి. తర్వాత లయకర్త ప్రళయకర్త. మరి దాని తర్వాత కాలగర్భంలో కలుపుకోవాలిగా. కాబట్టి అది కలిసిపోవాల్సిందే కదా ఎప్పుడైనా. మరి ఆ బాధ్యతను ఎవరు తీసుకున్నారయ్యా అంటే పరమేశ్వరుడు తీసుకున్నాడు. అందుకని మన పెద్దవాళ్ళు శివుని ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదురా అంటూ ఉంటారు. అంటే ఏది జరిగినా కానీ ఈశ్వరుడికి సంబంధించినటువంటిదేనా అంటే, మనం చేసుకున్నటువంటి పాప పుణ్యాల బేరీజ్ ఏదైతే ఉందో దాన్ని మనం అంతా కూడా లెక్క కడతారు. లెక్కగట్టి వీడు ఎంత పుణ్యం చేశాడు, వీడు ఎంత పాపం చేశాడు, కాబట్టి వీడికి ఇది ఇవ్వాలి, వాడికి అది ఇవ్వాలి అని చెప్పి లెక్కలు వేయటానికి వస్తాడు పరమశివుడు అన్నమాట. వచ్చి మనకి ఉన్నటువంటి ఆ పాపపుణ్యాలను బట్టే తర్వాత మనకి ఉత్తమ గతి లేకపోతే ముక్తి మోక్షం అనేటటువంటిది రావటం జరుగుతుంది. మరి ఇక్కడ దీనికి దానికి సంబంధం ఏమిటండి? శివునాజ్ఞ లేనిది చీమైనా కుట్టదంటే, ఇప్పుడు ఉదాహరణకి నేను చెప్తానండి ఒక మాట. లౌకికంగా మనం గమనించుకున్నట్లయితే ఇప్పుడు నాకు ఇంజెక్షన్ అంటే భయం అన్నప్పుడు ఒక డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళాను. వెళితే నాకు ఇంజెక్షన్ చేయాలన్నప్పుడు నా ముందు వాళ్ళకి ఎవరో ఇంజెక్షన్ చేయించుకుంటున్నారు. ఏమంటే ఇంజెక్షన్ చేయించుకుంటే నొప్పి పుట్టిందా అండి అని అడుగుతాను నేను. అడిగినప్పుడు వాళ్ళు ఏమంటారు, ఎట్లా ఉంటుందండి, చీమ కుట్టినట్టు ఉంటుందండి అంటారు. అంటే నిజంగా చీమ కుట్టినట్టు అక్కడ కాదుగా, ఇంజెక్షనే పొడిచారు, అక్కడ సూదే వేశారు, కానీ అట్లా ఉంటుందండి అంటారు మాటకి. అదేవిధంగా ఇక్కడ మనకి శివుని ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అంటే మాటల్లో ఉన్న ఆంతర్యం ఇది. అంటే మనం చేసుకున్నటువంటి కర్మఫలం ఏదైతే ఉందో దాన్ని అంతటికీ కూడాను లయం చేసేటటువంటి వాడు పరమేశ్వరుడు. కాబట్టి ఆయన ఆజ్ఞ మేర మనకి తర్వాత ఉత్తమ జన్మ అనేటటువంటిది రావటం జరుగుతుంది. అందుకని ఈ మాటను మనం ఎప్పుడైతే గుర్తుపెట్టుకుంటామో, శివుని ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదన్న మాటను గుర్తుపెట్టుకుంటామో, అందుకని మనం వేసేటటువంటి ప్రతి అడుగు కూడా ఆచితూచి వేయటం జరుగుతుంది. ఎప్పుడూ మనం ధర్మ మార్గంలోనే వెళ్ళటానికి అడుగులు పడుతూ ఉంటాయి. అందుకని ఎక్కువగా మన ఇంట్లో పెద్దవాళ్ళు ఈ మాటని చిన్నతనం నుంచి మనకు నూరి పోస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా మన చెవులో మోగేట్టుగా చెప్తూ ఉంటారనమాట. ఇది దీని యొక్క ఆంతర్యం. శివుని ఆజ్ఞ లేనిది చీమైనా కుట్టదు అంటంలో ఆంతర్యం ఇది. స్వస్తి.